కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. లక్షలాది మందికి మిమ్మల్ని చేరువ చేసిన డైలాగ్ తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామా? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తము 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తము 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కానీ ఆ వీడియో తీసిన ఆయన కోసం నేను అన్నీ వెతికాను, చివరాఖరికి తెలుసుకున్నాను. కానీ తెలుసుకునేటప్పటికి ఆయన చనిపోయారు. ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు, ఒకప్పుడు ఆయన అన్నారు, అబ్బా ఏముండేవమ్మా లివర్ కర్రీ, నీ గిన్నీస్ బుక్ ఎక్కుతావు లివర్ కర్రీకి అన్నారు ఆయన. ఏ నోటితో అన్నారు? థ్యాంక్ యూ సార్. ఆ లివర్లో ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డి గారికి పూజ చేస్తున్న వీడియో వైరల్ అయింది, ఏంటి సంగతి? ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన నాకు దేవుడితో సమానం. సాక్షాత్తు ఆ రాములు వారే ఆయన రూపంలో వచ్చారు. ఎప్పుడైనా కలవాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ కలిసాను. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా గానీ మీ వారిది 1 సైడెడ్ లవ్ అంటే కదా, ఇదేనా ఆ ప్రేమ లేక? ఎప్పుడు ఇచ్చారు మీకు ఇది? ఆయన పెళ్లి చేసుకుని ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఒక చెట్టు నాటారంట, ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు నాకు. మా ఆయన ఇచ్చింది ఫస్ట్ ఇది నాకు. ఎందుకు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చి నాకు చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఈ ఫేమస్ అవ్వడం, ఈ సెలబ్రిటీ హోదా అనేది చాలా మందిని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది. బట్ కుమారి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమన్నా అనిపిస్తుందా అలా? ఎప్పుడు కూడా మనిషికి ఉండవలసిన 3, ఉండకూడని 3: మంచితనం, మానవత్వం, నలుగురిలో కలిపిపోయే మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా. ఉండకూడనిది కులము, మతము, భేదం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక్క డైలాగ్ తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కుమారి ఆంటీ గురించి మీ అందరికీ తెలిసిందే. తన తీయనైన మాటలతో, కమ్మని వంటతో ఎంతో మందికి పరిచయమైన కుమారి ఆంటీ ఇంటికి నేను ఇప్పుడు వచ్చాను. ఆమె ఒకవైపు ఫుడ్ స్టాల్ నడుపుతోంది, ఇంకొక వైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, బిగ్ బాస్, అలాగే డిజిటల్ ప్రమోషన్స్ తో 2 చేతులా సంపాదిస్తోంది అంటున్నారు. ఇంతకీ కుమారి ఆంటీ బిజినెస్ ఇప్పుడు ఎలా ఉంది? ఎంత సంపాదిస్తున్నారు? ఆవిడ లైఫ్ స్టైల్ ఇప్పుడేమైనా మారిందా? ఇంకొక వైపు కుమారి ఆంటీ ఇంటి నిండా మూల మూలన సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. కుమారి గారు ఎలా ఉన్నారు? హలో అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య మీరు స్టాల్ పెట్టట్లేదని తెలిసింది. ఏంటా అంటే మీ హెల్త్ బాగాలేదన్నారు, ఏమైంది? బండి మీద నుంచి పడిపోయాను. ఇప్పుడు బాగానే ఉందా ఆరోగ్యం? పర్వాలేదు, 3 మంత్స్ రెస్ట్ లాగే ఉన్నాను. సో వెళ్తున్నాను ఇప్పుడు. ఈరోజు మిమ్మల్ని చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. కూర్చొని మాట్లాడుకుందామా? మిమ్మల్ని బాగా ఫేమస్ చేసిన, లక్షలాది మందికి మిమ్మల్ని చేరువ చేసిన డైలాగ్ తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామా కుమారి గారు? తప్పకుండా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కానీ ఆ వీడియో తీసిన ఆయన కోసం నేను అన్నీ వెతికాను, చివరాఖరికి తెలుసుకున్నాను. కానీ తెలుసుకునేటప్పటికి ఆయన చనిపోయారు. సో చాలా బాధేసింది. సో వాళ్ళ వైఫ్ అయితే ఇది కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళ వైఫ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను మీకు ఇస్తాను, చేస్తానని చెప్పంటే పాపం ఆవిడ వస్తున్నారు. ఆవిడకి నేను ఏ హెల్ప్ కావాలన్నా నాకు తోచిన హెల్ప్ నేను చేస్తానని చెప్పాను. సో కానీ ఆవిడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మీకన్నా ఎక్కువ నాకు ఆనందంగా ఉంది, కానీ ఆయన ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆయన లేరు, అది కొంచెం బాధగా ఉంది. కుమారి గారు, మీ వంట చాలా బాగుంటుంది. దానికి మించి మీరు వచ్చిన కస్టమర్స్ని ప్రేమగా ఆహ్వానించే విధానం ఇంకా బాగుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన తర్వాత మీకు డబ్బులు బాగా వస్తున్నాయి, బిజినెస్ ఓ రేంజ్లో ఉంది అంటున్నారు, నిజమేనా? అది తెలియని వాళ్ళు ఏంటన్నా నేను పట్టించుకోను, నేనేంటో నాకు తెలుసు. అది కాకపోతే ఇంకా ఇది వరకటి మీద ఇప్పుడు ఇంకా కొంచెం వ్యాపారాలు మాకే కాదు అందరికీ తగ్గినాయి. ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టి 2011లో పెట్టాను. అప్పటికే 7 షాపులు ఉన్నాయి.
నేను పెట్టినాక ఇంకొక 2 రోజులు అటు ఇటు, నేను 9 అనుకోండి, నేను 9 అట్లా వస్తూ 13 షాపులు అయినాయి. 13 షాపులు ఇక అంతటితో గతం. అట్లా 10 సంవత్సరాల దాకా 13 షాపులే నెట్టుకుంటూ వచ్చాము. నేదని కరోనా తర్వాత ఇంకొక 10 మంది పెట్టారు. ఇప్పుడు ఇలా నేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 13 షాపులల్లో పోయి ఇప్పుడు అసలు ఎన్ని అయినాయి అంటే బారు అయిపోయినాయి. సో అందరూ బతకాలి, ఇక చేసేది లేదు. ఇక కొద్దిగా వ్యాపారాలు తగ్గినాయి. వ్యాపారం తగ్గింది అంటే ఫేమస్ అవ్వక ముందే మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయంటారా? అవ్వక ముందు అంటే అంతకు ముందలంటే ఇంకా తిన్నంత ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఇలా ఉంది. కాకపోతే ఎక్కువ వెళ్తే కొంచెం ఇదవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరికీ తగ్గినాయి, ఒకళ్ళకే కాదు. ఇంకా మీ ఫుడ్ స్టాల్లో ఏమేమి పెడుతూ ఉంటారు? రోజు ఐటమ్స్ ఏముంటాయి? ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఐటమ్స్ తగ్గినా గిరాకీ తగ్గిన ఐటమ్స్ అయితే మా అనేది లేదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, గోంగూర చికెను, చికెన్ ఫ్రై, చికెన్ లివరు, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ నాన్ వెజ్లో. వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, మళ్ళీ మజ్జిగ పులుసు కూడా పెడుతున్నాం. అట్లా ఇంకా ఇక రోజుకి ఇన్కమ్ ఎలా ఉంటుంది కుమారి గారు? ఇన్కమ్ అంటే ఇక మనం పెట్టిన పెట్టుబడికి మా కూళ్ళు ఎక్కడికి పోవు. ఫస్ట్ నుంచి మేము అదే ఇదితోటే చేస్తాము. సో నేను వండే వంటలో ప్రతి వంటలకి కూడా అన్ని క్వాలిటీ వాడతాను కాబట్టి నాకు మిగిలేదు తక్కువ అవుతుంది. మామూలుగా మనం అన్ని వంటలు ఎంత లెక్క ప్రకారం వండినా కానీ ఏదో ఒక రోజు మిగులుతూ ఉంటుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తూ ఉంటారు? దేవుడి దేవల్ల ఇప్పటి వరకు అయితే నాకు ఇది రాలేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా అందరికీ గుడిసెల వాళ్ళకి పనిచేస్తాను. మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వాడడం కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకున్నారు. పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది, మజ్జిగ పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇక ఫ్రాన్స్ మాత్రము మనం లైవ్ మనకి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి కాకినాడ నుంచి యానం నుంచి వస్తాయన్నమాట. సముద్రం రొయ్యలు మాత్రం తెప్పించుకుంటాను. అంటే ఒక్కసారి 4 రోజులకు ఒకసారి తెప్పించుకుంటాను. ఆ రొయ్యలు మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. అంటే క్వాలిటీ ఫ్రాన్స్ ఒకటి మాత్రము నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులకి సరిపడా తెచ్చుకుంటాం. 4 రోజులకి తెప్పించుకుంటాను. ఫ్రాన్స్ మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీ వంట అంత టేస్టీగా ఎందుకు ఉంటుంది? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని ఇవన్నీ అడుగుతున్నాను నేను. సీక్రెట్ అంటూ ఏం లేదు. నేనేమి పెద్ద గొప్ప కాదు. అందరు ఆడవాళ్ళు ఎలాగో నేను అలాగే. అందరు ఆడవాళ్ళకి వంటలు అనేది దేవుడిచ్చిన వరం. అది మన ఆడవాళ్ళం ఏది చేసినా వంట అది అమృతం అయిపోతుంది. అది ఎవ్వరు చేసినా కానీ, నేను అదేనేం కాదు, అది మనకి దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తాను. ఇంకా అలా వండి ఇంట్లో ఎలా వండుతానో అలాగే వండుతాను. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంకా ఓకే, పెద్ద ఇదేమీ ఉండదు. నేను కానీ ఎందుకు నన్ను ఇలా ఇదవుతున్నానో నాకే తెలీదు. నేను ఒక గొప్పగా చేయను. ఇంట్లో అందరు ఆడవాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేస్తా, అంతే. మీరు ఒక మాట అన్నారు కదా, అందరు ఆడవాళ్ళలాగే నేను చేస్తాను అని. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఈ రోజుల్లో వండుకోవడమే కష్టమైపోతుంది. అలాంటిది మీరు క్వింటాలు లెక్కన వండుతున్నారు, అంతే కదా? ఒక్కొక్కటి 80 కేజీలు వండుతారు, 100 కేజీలు వండుతారు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా. అంటే చూసినప్పుడు ఎలా అంతంత పెద్ద గుండిగలు చూస్తే నాకు బేసన్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే కొన్ని గంటల పాటు నిలబడి ఆ స్టవ్ల దగ్గర వండాలి, నిలబడే ఉండాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి అనిపిస్తుందా ఎప్పుడైనా? ఏంటి ఇంత కష్టమని? అనిపించదు. కాకపోతే ఏంటంటే మరి కష్టం చేసుకుంటేనే వెళ్ళుద్ది. ఒకప్పుడు అది లేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టం అని అంటున్నారు కానీ దీంట్లో ఉన్న ఆనందం, మేము ఎంత ఆనందం పడుతున్నామంటే, నలుగురికి అన్నం పెట్టడం అంటే అది మామూలు ఇది కాదు. అది మాకు ఇట్లా ఇదైనందుకు మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాం, బాధపడను. ఇప్పుడు చెబుతూ ఉన్నారు కదా, బిజినెస్ ఇంకా తగ్గింది, పెద్దగా రావట్లేదు రాబడి అని చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు చూసినప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, మీరు టీవీ షోస్కి వెళ్ళొస్తున్నారు, సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, ఇంకొకటి ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇన్కమ్ బాగుంటుంది కదా? ఎవరు ఏ ఛానల్ ఏ ఇది చేసినా కానీ ఇప్పటి వరకైతే నాకు మీరన్న టీవీ ఛానల్లో ఎవరో ₹1 కూడా నాకు ఇవ్వలేదు. అది ఇస్తారని కూడా మాకు తెలీదు. మీరు చెప్పినాక కానీ మాకు తెలీదు. ఎవరు ₹1 కూడా మాకు ఇవ్వలేదు.
ఏం లేదా? మరి జబర్దస్త్కి వెళ్ళొచ్చారు, శ్రీదేవి డ్రామా కంపెనీ, బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు కదా. ఎవ్వరు ఇవ్వలేదు రూపాయి. అయ్యో, రూపాయి కూడా ఇవ్వలేదు. కాకపోతే కారు మాత్రం పంపించి తీసుకొచ్చారు. ఎవరు డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇస్తే ఇచ్చానని చెప్పడానికి నాకేమైంది కదా. ఇచ్చాను అంటే కుమారి ఆంటీ పాపం ₹1 డబ్బులు వచ్చినాయి అంటే అందరూ సంతోషపడతారు కదా. అవును. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటాను కదా. అయితే ఈ రోజుకి కూడా మీలోని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈమె ఇంత ఫేమస్ అయింది అనేది మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెద్దగా తెలియకపోవచ్చు. సహజంగా ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద కాస్త ఏడుపు ఉంటూనే ఉంటుంది. అలాంటిది మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారా కుమారి గారు? అది ఎలా చెప్పను, అది తెలియదంటే ఎవరికైనా చెప్పొచ్చు, అది అందరికీ తెలిసిందే కదా. కానీ అది ఎక్కడైనా కాసే చెట్టుకి దెబ్బలు ఉంటాయి, అలాగే ఎదిగే వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఒడిదుడుకులు అన్నీ నిలదొక్కుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకి అడుగు వేయలేము. సో ఆడవాళ్ళం అసలుకే వేయలేం. ఏంటంటే ఇప్పుడు గబుకుని ఆడవాళ్ళు ఏమైనా బయటకు వెళ్తే అమ్మో చూడు అట్లా ఇట్లా అని ఎన్నో ఇదిగా అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం ఇక్కడే ఆగిపోతాం కదా. అది అలా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటున్నాం. మనకు లేకపోతే ఎవరో పెట్టరు, ఉందంటే ఎవరో తీసుకోరు. అట్లా మన ఫ్యామిలీ కోసం మనం ఇవాళ రేపు భర్త ఒక్కరే తేవాలి, మనం కూర్చుని తినాలి అంటే అవ్వదు. ఇప్పుడు ఆయన మగవాళ్ళైనా సరే మన కోసం ఎంత కష్టమని చేస్తారు కదా. ఇవాళ అన్నీ పెరిగిన ఖర్చులు, ఇవాళ కష్టం చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేని వాళ్ళ పరిస్థితి అన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటేనే అవుతుంది. అలా చేసుకుంటూ వెళ్తున్నాం అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అన్నంత మాత్రాన మనం అక్కడే ఆగిపోతే మనకి ఇది రాదు. సరిగ్గా 10 months బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు చూశాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంటే ఈ ఫేమస్ అవ్వడం, ఈ సెలబ్రిటీ హోదా అనేది చాలా మందిని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది. అంటే కాళ్ళు ఇక భూమి మీద ఆగవన్నమాట. వాళ్ళని వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులుగా ఊహించుకుంటారు. కుమారి గారు ఎలా ఉంటారో అనుకున్నా నేను, బట్ కుమారి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమన్నా అనిపిస్తుందా అలా? లేదు, నాకు ఎప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడు కూడా మనిషికి ఉండవలసింది 3, ఉండకూడని 3. అది ఏంటి? ఉండవలసింది మంచితనం, మానవత్వం, నలుగురిలో కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా. ఉండకూడనిది కులము, మతము, భేదము, ఈ 3 ఉండకూడదు. నా పాలసీ ప్రకారం అయితే నేను అవి ఆచరిస్తాను కాబట్టే ఏది నాకు ఇది ఉండదు. అందరినీ ఇప్పుడు ఎవరైనా బ్రతుకు ఈ బ్రతుకు ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, ఎవరైనా సరే. కాకపోతే వెనక ముందు ఉన్నన్ని రోజులు మంచిగా బతకాలి, మంచిగా పోవాలి, అంతే. మీరు ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారు, మనసారా నవ్వుతారు, మామూలుగా కూడా కాదు. అమాయకత్వానికి మారు పేరులా ఉంటారు, ఎవరితోనైనా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మీ మీద కొన్నేళ్ల క్రితం అటాక్ జరిగిందని అన్నారు, నిజమేనా? అది ఇక మాటల సందర్భంలో గప్పుకుని మనం చెప్పేశాను. అదేంటంటే ఇక అది వ్యాపారపరంగానే, అది కూడా వ్యక్తిగతంగా అయితే కాదు. ఇంకా అవన్నీ ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. ఇక వ్యాపారం అన్నాక ఇవన్నీ ఒడిదుడు అందాకెందుకో ఒక ఇంట్లో వాళ్ళకి ఒక్కోసారి పడట్లేదు. ఇట్లా ఒక కడుపును పుట్టిన పిల్లలకి ఇదిగానే ఒక్కొక్కసారి మాట భేదింపులు వచ్చి అవన్నీ కొట్టుకునే స్థాయికి పెద్ద చిన్న లేకుండానే ఇది దాకా వచ్చేసాం. ఇదివరకు అంటే పెద్దవాళ్ళు ఎక్కడంటే అక్కడ, ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే నా చిన్నతనం అంతా కూడా పెద్దవాళ్ళు అక్కడ ఉంటే, మా అమ్మ వాళ్ళు అయితే మా పెద్దనాన్న వాళ్ళు వస్తుంటే అమ్మ బావగారులు వచ్చారు అంటే ఇట్లా చెంగు కప్పుకొని ఇట్లా కింద కూర్చోవటం, అలా అన్నీ ఉండే. మళ్ళీ ఎవరైనా వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోకుండా ఉండటం అలా ఉండేది. ఇవాళ రేపు అలా లేవు కదా అన్నిటికీ. అట్లాంటి సిచ్యువేషన్ మనకు వచ్చేసింది. ఇంక అట్లాంటప్పుడు ఇక అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇక పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. కుమారి గారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు, ఆ తర్వాత సంక్రాంతి పండగ చేశారు, ఈ మధ్య ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి వెళ్ళొచ్చారు. ఇంతకీ మీ ఇంట్లో 2 పద్ధతులు ఉంటాయా? 2 కాదు 3 అని చెప్పొచ్చు. ఏంటో? నా చిన్నతనం అంతా మా అమ్మమ్మ గారు ఊరు లక్ష్మీపురం, మొత్తం ముస్లిమ్సే, సాయిబులు అందరూ. కానీ వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు. వాళ్ళతో కూడా మంచి బాండింగ్ ఉంది మాకు. అట్లా కర్ముల్లా బాబా దర్గాకి వెళ్తాం మేము. మళ్ళీ బండి గంధం ఇచ్చేస్తారు, అది గంధం తెచ్చుకున్నా చాలా మంచిది, అంత పవిత్రమైనది అది. ఇంకా తర్వాత ఇక నేను పూజలు మామూలుగా అది ఇది చేస్తాము చిన్నప్పటి నుంచి.
తర్వాత ఇక పెళ్ళైనాక అత్తయ్య బాప్టిషన్ తీసుకున్నారు. అంటే పెళ్ళికి ముందలే తీసుకున్నారు. అత్తయ్య ప్రభు పిల్లని చేసుకోవాలని అత్తయ్య అంటే బాప్టిషన్ తీసుకుని నమ్ముకున్న పిల్లని చేసుకోవాలని. పాపం ఆవిడ చాలా బాధపడ్డారు. నేను పూజలు చేస్తున్నా ఆవిడ ఎట్లా అయితే కానీ. సో మళ్ళీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ గొడవలు ఇంటింటికి ఉంటాయి, గొడవలు అన్నీ అయినాయి ఇదైనాయి. కానీ ఆ గొడవకు గొడవే పరిష్కారం కాదు. గొడవను కూడా ప్రేమతోనే చంపాలి, కానీ గొడవకు గొడవ పరిష్కారం కాదు. ఇంకా దూరం పెరుగుతుంది కానీ దగ్గర అవ్వలేం. కాబట్టి దగ్గరది కావాలా మనకి, దూరం చేసుకునేది కావాలా? మన బంధాలు బలపడాలి అంటే ఎవరో ఒకరు తగ్గాలి. సో ఆ తగ్గాలి అంటే అది సంతోష పెట్టాలి కదా. ఇప్పుడు నాకు ఇవాళ ఇంత మంచి భర్తని ఇచ్చారు అంటే అది వాళ్ళ వల్లే కదా. వాళ్ళు లేనిది నాకు నా భర్త ఎక్కడి నుంచి వచ్చారు? అలాంటి భర్తని ఇచ్చిన వాళ్ళని నేను ఏ రకంగా సంతోష పెట్టగలను కదా. మరి ఆవిడ సంతోషానికి నేను అడ్డం కాకూడదు. ఇప్పుడు నేను పూజలు చేసుకుంటేనే ఆవిడికి బాధ అయినప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అది. దేవుడు అనేది మన మనసులోనే ఉంటాడు. అప్పుడు మా అమ్మ కూడా నాకు చెప్పింది, అప్పుడే చెప్పింది మా అమ్మ, మనిషికి ఉండవలసిన ఈ 3 ఉండకూడని ఆ 3. సో కులము మతము భేదము ఈ 3 వద్దు. తూర్పున సూర్యుడు పడమట అస్తమిస్తాడు. అలా అని నీకు ఈ కులము నువ్వు ఈ దేవుడిని నమ్ముతావు నీకు ఒక పక్కన నీకు ఒక పక్కన అని ఉండదు కదా. అందరం ఒకటే, కలుపుకుపోతేనే జీవితం. సో ఆ కలుపుకుపోయే మనస్తత్వం ఉంటేనే నువ్వు ఇవాళ పోయినా నువ్వు పోయినా రేపొద్దున్న నీ గురించి అయ్యో పలానా మంచి ఆవిడ పోయిందే అన్న ఒక మంచి ఎప్పటికీ ఉండిపోవాలి. కానీ చీపోతే పోయిందిలే, దరిద్రం వదిలిపోయిందిలే అన్న నేమ్ మాత్రం ఎప్పటికీ తెచ్చుకోకూడదు. అసలు అలాంటి బ్రతుకు ఒకరోజు కూడా బ్రతకూడదు. కుమారి గారు, ఇందాక మీ దుకాణం ఎందుకు బంద్ చేశారు అని అడిగినప్పుడు హెల్త్ బాగాలేదండి అన్నారు కదా, ఏమైంది మీకు? బండి మీద నుంచి పడిపోయాను. నేను పడిపోయినప్పుడు చేతికి ఇదైంది, చెవులో నుంచి బ్లడ్ వచ్చి ఆపరేషన్ అయ్యింది. అది కూడా పాపం ప్రమోషన్ వీడియో అనుకున్నారు. మీరు ఇప్పుడు ఏది చేసినా ప్రమోషన్ అంటున్నారు, ఒరిజినల్ కుమారి ఆంటీని మర్చిపోతున్నారు మరి అందరూ. లేదు వాళ్ళు అంటేనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. సో వాళ్ళు ఎప్పటికీ నన్ను మర్చిపోరు, నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డి గారికి పూజ చేస్తున్న వీడియో వైరల్ అయింది, ఏంటి సంగతి? నేను పూజలు చేయలేదు. కాదు, ఆయన నాకు దేవుడితో సమానం. దేవుడితో సమానం. ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఇట్లా ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్లో ఆయన నాకు అలా ఇవ్వటం మాకు ఇక ఆయన మాకు దేవుడిలాగానే కనిపించాడు ఆ రోజు. ఆ ముద్ర మా హృదయాల్లో నిలిచిపోయింది. అంటే అప్పట్లో మీ స్టాల్ తీసేయమని చెప్పారు రాముల వారు, సాక్షాత్తు ఆ రాముల వారే ఆయన రూపంలో వచ్చారు నా కోసం. అంటే ఆయన స్టాల్ ఉంచండి అని చెప్పబట్టే ఇప్పటికే మీకు దుకాణం అక్కడ నడుస్తుంది అంటారా? అంటే కాకపోతే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ రాను ఏమైద్దో కూడా ఎవరికి తెలీదు. అంతగానము అక్కడ షాపులు మరీ టూ మచ్ అయిపోయినాయి. రేపొద్దున్న అది ఏమవుతుందో ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. అట్లా కూడా ఉంది పరిస్థితి. ఒకసారి చూద్దామా మీ దేవుడి పటాలు? ఆ పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోటోని కూడా చూడాలని ఉంది నాకు. తప్పకుండా ఆయన నాకే కాదు అందరికీ దేవుడే. ఆయన సొంతిల్లు కదా కుమారి గారు, సొంత ఇంట్లో ఇక్కడ వాస్తు ప్రకారం దేవుడికి పెట్టుకున్నారు. దేవుళ్ళు అందరు కనిపిస్తున్నారు. దేవుళ్ళందరితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఏమనిపిస్తుంది? రోజు గుర్తు చేసుకుంటారా ఆయన్ని మీరు? రోజు గుర్తు చేసుకుంటాం. రోజు నిజమే, ఆయన ఆ స్టాల్ అక్కడే ఉంచండి అనకపోతే అది తీసేస్తే మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని బ్రతుకు తెరువు పోయేది కదా. కరెక్టే. మళ్ళీ ఇంకో చోట పెట్టినా గానీ సక్సెస్ అవుతామో లేదో మళ్ళీ అది అందరికి అలవాటు అయిపోయింది కదా మీది. ఇవాళ రేపు ఎక్కడ పెట్టాలన్నా కూడా అసలు ఎక్కడ చూసినా ఇవే అయిపోయినాయి అసలు. ఇప్పుడు ఎప్పుడైనా కలవాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ కలిసాను. కలిసారా మీరు రేవంత్ రెడ్డి గారు? ఓ గ్రేట్. సోను సూద్ గారు కూడా వచ్చారు కదా మీ స్టాల్ దగ్గరికి. చిరంజీవి గారు అంటే మీకు ఎంతో ఇష్టం, ఆయన ప్రతి సినిమా వదలకుండా చూస్తారు. చాలా. ఆయన్ని కూడా కలవాలి, వెళ్ళాలని ఉంది. మరి ఎవరు తీసుకెళ్తారో ఆయన దగ్గరికి. కానీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా తీసుకెళ్ళమని అడుగుతానికి. ఆయన కొంచెం దీంట్లో ఉన్నారంట కదా, షూటింగ్స్ వాటిల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పారు. సో ఎవరు తీసుకెళ్తారో మరి. చిరంజీవి గారు, నేను మిమ్మల్ని కలవాలని ఉంది. సో ఎప్పుడు మీ దర్శనం మాకు ఎప్పుడు దొరుకుద్దో. ఆల్రెడీ దగ్గర నుండి చూసా, అయితే వెళ్దామని అనుకున్నా కానీ
మనమే తప్పుగా బిహేవ్ చేస్తే ఎట్లా? అప్పటికే జనం ఆయనంటే అభిమానం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అప్పటికే జనం అసలు ఇదిగేదైపోయారు. మనమే సమయం పాటించకపోతే ఎట్లా అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళేది. ఎంతో దూరం లేదు, అంత దగ్గర నుండి, కానీ దగ్గర నుంచి చూశాను. అదే మాట్లాడలేకపోయాను. సో మాట్లాడాలి, నా చేతి వంట సారికి ఒకసారి రుచి చూపించాలి. కుమారి గారు, మీలాంటి అభిమానులు చిరంజీవి గారికి కోట్లాది మంది ఉంటారు. అవును. కానీ ఇప్పుడు కుమారి ఆంటీ అంటే ఆయన గుర్తుపట్టచ్చు. ఏమనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ రోజు చూసినప్పుడే నా ఆనందానికి అంతా ఇంత ఇది లేదు. సో నేను దానికి వెళ్ళటం ఏంటి, పిలిచినప్పుడు కూడా నేను అమ్మో అంత పెద్దోళ్ళ మయానికి నేను వెళ్తామా అని అట్లా అనుకున్నా. నేను ఆ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా ఫస్ట్ కొంచెం భయం వేసింది. సుమ గారు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పినాక కానీ ఎలా మాట్లాడానో ఏమో నాకే తెలీదు. అంటే మా పెద్దవాళ్ళు చెప్పినాయి అప్పుడు అలా చెప్పేశాను. మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఆ గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్స్ మీదకే వెళ్తోంది దృష్టి. ఒకసారి చెప్తారా ఆ ఫొటోస్ గురించి? ఇవి అన్ని నాకు చాలా ఇష్టం. అవి అట్లా జ్ఞాపకాలు అనేది నెంబర్ వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంట్లో పాజిటివ్ ఉండాలి కానీ నెగిటివేషన్ ఉండకూడదు. ఆ పాజిటివ్ రావాలి అంటే అంటే మంచి మాటలు మాట్లాడుకుంటేనే ఆ ఇంట్లో ఇది అనేది బాగుంటది. సో అందుకోసమని ఇవన్నీ ఏంటంటే అప్పుడు చూసుకుంటూ ఇట్లా ఇదిగో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు, అయితే ఇంకా ప్లేస్ లేదు కదా. అట్లా గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏంటంటే అదొక రకమైన ఆనందం. ఆ ఆనందంతో అందరము కాసేపు అట్లా ఆనందం ఉంటే ఎప్పుడు ఇంట్లోకి సంతోషం అనేది వస్తుందని నా అభిప్రాయం. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా గానీ మీ వారిది వన్ సైడెడ్ లవ్ అంట కదా, ఇదేనా ఆ ప్రేమ లేక? ఏదో రాసినట్టున్నారు. ఎప్పుడు ఇచ్చారు మీకు ఇది? ఆయన పెళ్లి చేసుకుని ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే ఒక చెట్టు నాటారంట. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు నాకు. ఓకే. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే రాసి వేసి ఇచ్చారనమాట నాకు. ఐ లవ్ యూ సాయి. బాబ్జీ గారా మీ వారు? భలే రాశారండి ఇక్కడ. నిజంగా ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా అయిపోతుందో, ఇలా ఫ్రేమ్ కట్టించి పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మా ఆయన ఇచ్చింది ఫస్ట్ ఇది నాకు. అంతే కదా, నాకు తెలియదు అప్పుడు. అందరూ ఇట్లా అంటుంటే అసలు నేనే షాక్ అయినా. అసలు తర్వాత తెలిసిందనమాట ఇట్లా నన్ను ఇష్టపడి చేసుకున్నారని. ఇట్లా ఏదని ఆ ఫ్లవర్ కోసి ఆ ఫ్లవర్ వేసి నేను పసుబట్టలతోటే పెళ్లి చేసుకున్నాను. ఇంటికి తీసుకురాగానే ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే నాకు ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇంట్లోకి ఆహ్వానించి మళ్ళీ ఇది చేశారనమాట. ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చారు నాకు. ఇంకా బాగుందండి మీ లవ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే కాకుండా కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నారు. రోజు వంటలు కూడా కలిసే చేస్తారు కదా ఇద్దరు. అంత ఇవాళ నాకు ఇంత పేరు రావడానికి గల కారణం అయితే, కానీ పేరు వచ్చింది అందరూ నన్ను గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అస్సలు కష్టం అంతా ఆయిందే. ఎందుకంటే నువ్వు వంటలు చేయడం ఏముంది, తేలికగానే ఇచ్చేసేయచ్చు. కానీ ఆ బరువు గిన్నెలు దింపడం అంటే అసలు పాసిబుల్. అంత బరువులు దింపడం అంటే నిజంగా ఆయన కదా. దాసరి సాయి కుమారి గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు మీ సీసీ కెమెరాల మీదే కళ్ళు పడ్డాయి. మొత్తం 8 ఉన్నట్టుగా నేనైతే గమనించాను. ఎందుకు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకంటే ప్రతిదానికి ఒకటని కాదు, ప్రతిదానికి రేపొద్దున నేను వండే వంట కానీ నేను వాడే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎవరు వచ్చి నాకు చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే భయపడే వాళ్ళకి భయం ఉంటుంది. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అసలు దేనికైనా సరే రేపొద్దున్న ఇదిగా ఇవాళ రేపు రోడ్డు మీద చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇదిగా ఇప్పుడు ఫుడ్ వండేది కూడా ఇట్లా ఇదని కాదు, ఇంకా దేనికైనా సరే ఉంటే మంచిది మనకి ఇదిగా అని చెప్పి వంటలు చేసే దగ్గర కూడా 4 మూలలా 4 ఉంటాయి వంటలు చేసే దగ్గర. ఇక్కడ కూడా నేను సరుకులు ఈ గదిలో ఉంటాయి కదా, సరుకులు అన్నీ ఏమేమి ఉంటాయి అన్నీ చెప్తానికి. ఈ గదిలో కూడా 2 అటొకటి ఇటు ఒకటి, మళ్ళీ ఒక పక్క నుంచి ఒకటి కనపడకుండా ఉండడానికి లేకుండా ఇటు కనపడుతుంది అటు కనపడుతుంది. ఈ గది మొత్తం కవర్ అవుతుంది. సహజంగా అందరూ డబ్బులు ఎక్కువ ఉంటేనో లేదంటే సెక్యూరిటీ కోసమో సేఫ్టీ కోసమో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మీరేమో ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు.
గ్రేట్. నాకు ఎందుకంటే అడగాలనిపించింది మిమ్మల్ని ఈ ప్రశ్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది మేము పెట్టి. అప్పటి నుంచి ఉంది సీసీ కెమెరా.